స్కూల్ అయిపోయాక ఎవరూ పట్టించుకొని ఒక చిన్న అబ్బాయి చిరిగిపోయిన బ్యాగ్తో కళ్ళల్లో కన్నీళ్లతో ఆలయం మెట్లపై ఒంటరిగా కూర్చుంటాడు. జీవితం అతనికి ఎప్పుడూ కష్టంగానే అనిపిస్తుంది. ఒకరోజు సాయంత్రం నది ఒడ్డున విరిగిపోయిన ఒక చిన్న గణేష్ విగ్రహం అతని కంటపడుతుంది. అందరూ వదిలేసిన ఆ విగ్రహాన్ని అతను మాత్రం ఎంతో ప్రేమతో తుడిచి తన హృదయంతో ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ రాత్రి అతని చిన్న గదిలో ఒక అద్భుతం జరుగుతుంది. బంగారు వెలుగుతో ఆ విగ్రహం జీవం పొందుతుంది. చిన్నపిల్లలా నవ్వుతూ క్యూట్గా కనిపించే చిన్న గణేశుడు అతని జీవితంలోకి అడుగు పెడతాడు. భయంతో మొదలైన ఆ క్షణం స్నేహంగా మారుతుంది. మోదకాలు తింటూ తలపై స్నేహంగా తాకుతూ గణేశుడు అతనికి ధైర్యమిస్తాడు. స్కూల్లో అవమానాలు ఎదురైనప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా చిన్న గణేశును అతని పక్కనే నిలబడి సహాయం చేస్తాడు. పరీక్షల సమయంలో గందరగోళంగా ఉన్న ఆ మనసుకు జ్ఞానంతో దారి చూపిస్తాడు. కానీ ఒక ఉదయం నది ఒడ్డున వీడ్కోలు క్షణం వస్తుంది. మాటలు లేకుండానే ఆశీర్వాదంతో గణేశుడు వెళ్ళిపోతాడు. కన్నీళ్లతో ఉన్న ఆ అబ్బాయి హృదయంలో ధైర్యం మిగులుతుంది. ఇక అదే అబ్బాయి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో స్కూల్కి నడుస్తాడు. ఆలయం దగ్గర తలవంచితే ఎక్కడో ఒక మూలలో చిన్న గణేశుడి చిరునవ్వు కనిపించినట్టే అనిపిస్తుంది. ఇది కేవలం కథ కాదు, విశ్వాసం మనల్ని ఎలా మార్చుతుందో చెప్పే జీవిత సత్యం. స్కూల్ అయిపోయాక ఎవరూ పట్టించుకొని ఒక చిన్న అబ్బాయి చిరిగిపోయిన బ్యాగ్తో కళ్ళల్లో కన్నీళ్లతో ఆలయం మెట్లపై ఒంటరిగా కూర్చుంటాడు. జీవితం అతనికి ఎప్పుడూ కష్టంగానే అనిపిస్తుంది. ఒకరోజు సాయంత్రం నది ఒడ్డున విరిగిపోయిన ఒక చిన్న గణేష్ విగ్రహం అతని కంటపడుతుంది. అందరూ వదిలేసిన ఆ విగ్రహాన్ని అతను మాత్రం ఎంతో ప్రేమతో తుడిచి తన హృదయంతో ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ రాత్రి అతని చిన్న గదిలో ఒక అద్భుతం జరుగుతుంది. బంగారు వెలుగుతో ఆ విగ్రహం జీవం పొందుతుంది. చిన్నపిల్లలా నవ్వుతూ క్యూట్గా కనిపించే చిన్న గణేశుడు అతని జీవితంలోకి అడుగు పెడతాడు. భయంతో మొదలైన ఆ క్షణం స్నేహంగా మారుతుంది. మోదకాలు తింటూ తలపై స్నేహంగా తాకుతూ గణేశుడు అతనికి ధైర్యమిస్తాడు. స్కూల్లో అవమానాలు ఎదురైనప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా చిన్న గణేశును అతని పక్కనే నిలబడి సహాయం చేస్తాడు. పరీక్షల సమయంలో గందరగోళంగా ఉన్న ఆ మనసుకు జ్ఞానంతో దారి చూపిస్తాడు. కానీ ఒక ఉదయం నది ఒడ్డున వీడ్కోలు క్షణం వస్తుంది. మాటలు లేకుండానే ఆశీర్వాదంతో గణేశుడు వెళ్ళిపోతాడు. కన్నీళ్లతో ఉన్న ఆ అబ్బాయి హృదయంలో ధైర్యం మిగులుతుంది. ఇక అదే అబ్బాయి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో స్కూల్కి నడుస్తాడు. ఆలయం దగ్గర తలవంచితే ఎక్కడో ఒక మూలలో చిన్న గణేశుడి చిరునవ్వు కనిపించినట్టే అనిపిస్తుంది. ఇది కేవలం కథ కాదు, విశ్వాసం మనల్ని ఎలా మార్చుతుందో చెప్పే జీవిత సత్యం. Out of my way! What are you looking at? I cannot believe that just happened.